Audio Jungle. Audio Jungle. హలో ఆల్, నేను మీ నైనా. నా నైనాలతో మీకు చూపిస్తా ఒక చిన్న ప్రపంచం. ఈరోజు నా డే రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే కొంచెం లేట్గా లేచాము. లేవగానే టిఫిన్కి అయితే ఇడ్లీ ఉన్ను పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుంది. ఒక పక్క ఇడ్లీ అయితే పెట్టాను, ఇంకో పక్క చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపలే మా పాప లేచింది, తనకు కూడా టిఫిన్ పెట్టేసి ఇచ్చేసాము. ఇంకా తర్వాత నేను మా హస్బెండ్ కలిపి టిఫిన్ అయితే చేస్తున్నాము. అదిగోండి, తనకైతే టిఫిన్ పెట్టి ఇచ్చాను, బొమ్మలు కూడా పెట్టాను. మార్నింగ్ తను లేవగానే కొంచెం కార్టూన్ చూసుకొని యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయ్యాకే తను ఏమైనా ఆడుకోవడం కానీ అలా అయితే చేస్తుంది. ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చారు. ఈరోజు నైల్లో చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఎవరి ప్రాసెస్ వాళ్ళది కదా. నేనైతే ఒక మసాలా ప్రిపేర్ చేసుకొని వేస్తాను. చికెన్ మసాలా అలాంటివి ఏమీ యూజ్ చేయను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేస్తాను. ఆనియన్స్ గుండగా చాపర్లో చేసేస్తా, ఫుల్గా గుండగా చేసేసి అవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి. నాకైతే గ్రేవీ కావాలి కాబట్టి ఒక చిన్న సైజ్ టమాటా అనమాట, అంటే కొంచెం చికెన్ కాబట్టి చిన్న సైజ్ టమాటా ఏమో నేను మిక్సీ చేసి ప్యూరీ వేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అందులోనే సాల్ట్, కొంచెం పసుపు, ఇంకా కావాల్సినంత కారం వేసుకొని మనం మూత పెట్టేయాలి. దాన్ని కంప్లీట్గా ఒక 15 మినిట్స్ వరకు మూత అయితే తీయకూడదు. ఇందులో ఉన్న వాటర్ అంతా రావాలి కాబట్టి దానికి మూత పెట్టేసి మనం ఒక 20 మినిట్స్ వరకు మరి డిస్టర్బ్ చేయకూడదు అనమాట. ఇలా చికెన్ అంతా నేను ప్రిపేర్ చేస్తున్నాను. మా పాప అయితే ఆడుకుంటుంది. చికెన్ అయితే కుక్ అవుతుంది. ఈ లోపల నాకు కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటాను. చెక్కలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, ఎండు కొబ్బరి కలిపి మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీలో పెరుగు అనేది 2 స్పూన్స్ వేయాలి. వేసి అది మిక్సీ చేస్తే ఇలా వైట్గా క్రీమీగా చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఈ ఒక్క మసాలా కరెక్ట్గా ఈ టైంలో మీరు యాడ్ చేశారంటే ఏ చికెన్ మసాలా కూడా వేయక్కర్లేదు. మంచి ఆరోమాతో చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కూడా చాలా బాగుంటుంది. ఈ లోపల మా పాప అయితే ఎత్తుకోమని నాకు బాగా అల్లరి పెడుతుంది. ఇంకా తను ఎత్తుకొని కొంతసేపు ప్యాంపర్ చేసి వీడియో చూస్తే చాలు హాయ్ చెప్పేస్తుంది. నాతో పాటు ఉండి తనకు కూడా వీడియోస్ తీయడం బాగా అలవాటు అయిపోయినట్టుంది. చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది, చాలా టేస్టీగా వచ్చింది. నేను చెప్పా కదా, ఎటువంటి చికెన్ మసాలా అయితే వేయలేదు, ఓన్లీ ఆ మసాలాని యూజ్ చేశాను. సరే, హాయ్. ఫ్రెష్ అయిపోయాక మా పాప నేను అలా కొంతసేపు ఆడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే బాలామృతం పిండి అని మీకు ఐడియా ఉందా? అంగన్వాడీలో ఇస్తారు కదా చిన్నపిల్లలకి. ఆ పిండితో నేను కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా నార్మల్గా దాంతో ఏం వేసినా కూడా వాళ్ళు తినరు. ఇలా స్పెషల్గా ఏమైనా కేక్ ప్రిపేర్ చేస్తే వాళ్ళకి కూడా నచ్చుతుంది. బాలామృతం పౌడర్ వేసుకొని 1/2 కప్ పంచదార వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ అది షుగర్గానే ఉంటుంది. ఇంకా ఒక ఎగ్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం వేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. మనకి ఆ కన్సిస్టెన్సీకి కావాల్సిన మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎంత మిల్క్ పడితే అంత మిల్క్, మీరు తీసుకునే బ్యాటర్ని బట్టి. నేను ఒక చిన్న కేక్ బౌల్ తీసుకున్నాను. దానికి ఫుల్గా ఆయిల్ అప్లై చేసి మైదా పౌడర్ని అలాగా కొంచెం స్ప్రింకిల్ చేసి కేక్ బ్యాటర్ని అంతా అందులో వేసి మనం 2 టైమ్స్ ట్యాప్ చేయాలి. చేసి అది కుడుము, అదే ఇడ్లీ పెడతాం కదా, ఇడ్లీ పెట్టిన దాంట్లో మనము పెట్టేయాలన్నమాట. కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపల మా పాపకి ఫుడ్ అయితే పెట్టాక తను చూడండి ఇంకా మంచం కిందకి వెళ్ళి ఆటలు ఫుల్గా. 2:40 అవుతుంది. పాప అయితే పడుకున్నాక ఇంకా గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకొని ఇంక ఇప్పుడైతే ఫుల్ రెస్ట్ తీసుకోవడమే. ఈవినింగ్ వరకు ఇంకా ఫుల్ కంప్లీట్ రెస్ట్. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. బాయ్. ఆఫ్టర్నూన్ కేక్ చేసా కదా, అది కంప్లీట్గా కూల్ అయ్యాక మనం తీయాలన్నమాట. సో మధ్యాహ్నం అంతా అలా వదిలేసాను. ఈవినింగ్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఆ కేక్ చూసి మా పాప అయితే చాలా మురిసిపోయి ఇంకా హ్యాపీ టు యూ అని సాంగ్స్ పాడేసి నా చేత కట్ చేయించింది. వాళ్ళ నాన్నకు కూడా చూపించింది. ఇలా అయితే ఇంట్రెస్టింగ్గా తింటారు. నార్మల్గా ఏం చేసినా ఇంకా చిన్నపిల్లలు తినరు అంటే. ఇంకా ఈవినింగ్ మా వదినాల ఇంటికి వెళ్ళిపోయాము. మా వదిన అప్పటికే అలసంద గారెలు ప్రిపేర్ చేద్దామని రుబ్బేశారు.
నార్మల్ గారెల కన్నా ఇది చాలా టేస్టీగా అనిపించాయి నాకైతే. ఇంకా దీనికైతే కర్రీ ఇంకేం కాంబినేషన్ అక్కర్లేదు. నేను కూడా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. నార్మల్గా నేను ఏమైనా చేస్తా కానీ గారెలు వేయడం అయితే నాకు అస్సలు రాదు. కొంచెం భయమే గారెలు. ఆయిల్ వేవైనా కూడా నాకు కొంచెం భయంగా ఉంటుంది. ఇగో మా పాపకు కూడా పెట్టి ఇచ్చాను. గారెలు అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఇంకా అలా కొంతసేపు మాట్లాడుతూనే ఉన్నాము. ప్రియా చిన్నప్పుడు బొమ్మలు అంట అవన్నీ కూడాను ఇంకా మా వదిన ఓపెన్ చేశారు. మా పాపకి ఆనందం. ఇంకా అంటే ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా కొత్త బొమ్మలు ఏ వస్తే వాళ్ళకి అవే కదా హ్యాపీనెస్. ఇంకా ఆ బొమ్మలతో ఆడుకొని అవి తీసుకొని నేను వెళ్ళిపోతానని వాళ్ళ వాయితో గొడవలు అంటే ఆ బొమ్మలు పెట్టేసి వెంటనే వెళ్ళిపోదామని ఇంకా తనైతే ప్రిపేర్ అయిపోయింది. తర్వాత మా వదిన ఆషాఢం కదా, నాకైతే గోరింటాకు పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది. నాకు అంత టైం ఉండదు. ఫోన్లో ఈసారి మా వదిన అయితే పెట్టారు. తర్వాత మా పాపకు కూడా గోరింటాకు పెట్టారు. వాళ్ళ నాన్న చూడండి తన కూతురికి దగ్గరుండి గోరింటాకు పెట్టిస్తున్నారు. ఇంకా వీడియో అదే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.